సంక్రాంతి పండుగ అనగానే మనకి ముందుగా గుర్తొచ్చేవి కోడిపందాలు. ముఖ్యంగా కోస్తా ఆంధ్ర ప్రాంతంలో ఇవి పండుగలో ఒక విడదీయలేని భాగంగా మారిపోయాయి. అసలు ఈ పందాలు ఎందుకు ఆడతారో ఆ కారణాలు ఇక్కడ ఉన్నాయి. 1. వీరత్వానికి ప్రతీక. పురాతన కాలంలో రాజులు, సామంతులు తమ పౌరుషాన్ని, వీరత్వాన్ని చాటుకోవడానికి ఈ పందాలను ఒక వేదికగా భావించేవారు. కోడిపుంజు చివరి వరకు పోరాడే తత్వాన్ని వీరత్వానికి చిహ్నంగా చూస్తారు. అందుకే దీనిని ఒక వీరక్రీడాగా పిలుస్తారు. 2. చారిత్రక నేపథ్యం. పల్నాటి యుద్ధం. తెలుగు చరిత్రలో పల్నాటి యుద్ధానికి కోడి పందాలే మూలమని చెబుతారు. బ్రహ్మనాయుడు, నాగమ్మల మధ్య జరిగిన ఈ పందాలే కాలక్రమేణా ఒక సంప్రదాయంగా మారాయి. నాటినుంచి నేటి వరకు ఇది ఒక వారసత్వంగా కొనసాగుతూ వస్తోంది. 3. రైతుల వినోదం. సంక్రాంతి అనేది రైతుల పండుగ. పంట చేతికి వచ్చి ధాన్యమింటికి చేరిన సమయమిది. కష్టమంతా తీరిన తర్వాత ఆ సంతోషంలో భాగంగా గ్రామాల్లో వినోదం కోసం ఈ పందాలను ఏర్పాటు చేసుకుంటారు.